వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎవరైతే బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మనకు చాలా మంచి అవకాశం అవుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ apcpdcl.in లేదా apvidyut.apcfsc.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ ఫోటోలో ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోండి. 30 జూన్ 30 నుంచి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఉదయం 10 గంటల నుంచి. అలాగే జూలై 20 సాయంత్రం రాత్రి 12 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం మిస్ కాదు. టోటల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ టోటల్ పోస్టులు ఓపెన్ కేటగిరీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఓపెన్. లోకల్ క్యాండిడేట్స్ 53 పోస్టులు, టోటల్ 56 పోస్టులు ఉన్నాయి. ఏఈ సివిల్లో చూసుకుంటే 1 పోస్ట్ ఉంది ఓపెన్. అలాగే లోకల్ క్యాండిడేట్స్ 2 పోస్టులు ఉన్నాయి, టోటల్ 3 పోస్టులు. ఏఈ టెలికాం 1 పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీ. లోకల్ కేటగిరీ లేదు, టోటల్ 1 పోస్ట్ ఉంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఏజ్ 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఎస్సీ అభ్యర్థులకు 3 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ అభ్యర్థులకు, డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్ ఉంటుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు యూనివర్సిటీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే టెలికాం డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ డిపార్ట్మెంట్ ఏదైనా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మంచి మార్కులతో. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మార్క్స్ చూసుకుంటే అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చూసుకుని కోర్ సబ్జెక్ట్ 70, జనరల్ ఇంటెలిజెన్స్ 5 మార్కులు, జనరల్ అవేర్నెస్ 7, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ చూసుకుంటే 8 మార్కులు, 5 మార్కులు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 8, కంప్యూటర్ నాలెడ్జ్ 5, టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. అలాగే సేమ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ మరియు టెలికాం డిపార్ట్మెంట్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ సేమ్ ఉంటుంది. కోర్ సబ్జెక్ట్లో సివిల్ డిపార్ట్మెంట్కు 70 మార్కులు ఉంటాయి, మిగతా సేమ్గా ఉంటుంది. అలాగే టెలికాం కూడా సేమ్, కోర్ సబ్జెక్ట్ 70 మార్కులు, మిగతా 30 మార్కులు మొత్తం. వివిధ జనరల్ ఇంటెలిజెన్స్ మరియు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్స్ మరియు యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ మొత్తం ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి రిలేటెడ్ లోకల్ ఏరియాస్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణా మరియు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి
అలాగే ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ ఫీజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజ్. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్లో ఎగ్జామ్ ఉంటుంది. 1 వీక్ ముందుగా హాల్ టికెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ ట్రాన్స్కో, ఆదోని, భీమవరం మొదలైన సెంటర్స్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఈ సెంటర్స్ అన్నీ మొత్తం 47 సెంటర్స్లో మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో సెంటర్లో ఉంటుంది ఎగ్జామ్. అలాగే సిటీస్ అదర్ స్టేట్స్ ఓపెన్ చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, నిజామాబాద్, బెంగళూరు, ఖమ్మంలో ఎగ్జామ్ ఉంటుంది. అదర్ స్టేట్లో చూసుకుని అదర్ సిటీస్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. అదర్ సిటీస్లో కూడా అప్లై చేసుకుని రాసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, మిస్ కాకండి. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు క్వాలిఫై అయిన షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ లేదా హాల్ టికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరు చేసిన పేరు, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సదరం సర్టిఫికేట్, స్కూల్ స్టడీ క్యాండిడేట్స్ మరియు సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ మొదలైనవి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ మొదలైనవి తీసుకురావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ మొదలైనవి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఎంప్లాయర్ అయితే ప్రొవైడ్ చేయడం అవుతుంది, తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ రిసీవ్ చేయడం జరుగుతుంది. కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది. చూసినందుకు ధన్యవాదాలు.